హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం, నమస్కారం మేడం. నమస్తే. మేడం, బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ స్వాతి ప్రియ ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అందుకు సంబంధించిన సూసైడ్ లెటర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది ఎమోషనల్ కూడా అయిపోయారు. సో అంటే సూసైడ్ కి సంబంధించిన రకరకాల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది అంటే అమ్మాయి ప్రేమ వ్యవహారమే కారణం అని అంటున్నారు. కాలేజీ యాజమాన్యం కూడా ఎందుకు బాధ్యత ఉంది, ఎందుకంటే అంతకుముందు గతంలో 9 మంది విద్యార్థులు అక్కడ సూసైడ్ చేసుకొని చనిపోయారు. అందులో భాగంగానే ఈమె కూడా సూసైడ్ చేసుకొని చనిపోయిందని కూడా చెప్తున్నారు. మరి ఏం జరిగింది ఈ ఇష్యూలో, మీరేం చెప్తారు మేడం? ఇప్పుడు ఇక్కడ క్లియర్ కట్‌గా ఈమె మట్టుకు హ్మ్. మిగతా వాళ్ళు ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకున్నా, రకరకాల కారణాలతో చేసుకున్నా, ఈవిడ మట్టుకు స్వాతి ప్రియ మట్టుకు హ్మ్. తన వ్యక్తిగత కారణాలతోనే చనిపోయిందన్నది మనకి కొన్ని కొన్ని లేఖ వల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు, హ్మ్. మనకి తేటతెల్లమయింది. అవును. పైగా ఆ అమ్మాయి లెటర్ రాస్తూ నా ఫోన్ ఓపెన్ చెయ్యొద్దు నాన్న అని చెప్పి ఆ అమ్మాయి ఒక మెసేజ్ పెట్టింది. హ్మ్. ఇది అత్యంత బాధాకరమైన విషయం. అవును. అసలు నిన్న మొన్న అటు మొన్న 3 రోజుల నుంచి హ్మ్. చూసుకుంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీ ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకోవటం. ప్రేమ, ఆత్మహత్య. అంటే అంటే రెండే ఉన్నాయి అనుకుంటున్నారు జీవితంలో. హ్మ్. ఉంటే ప్రేమ ఉండాలి పూర్తిగా. లేదంటే ఆత్మహత్య అనుకుంటున్నారు. అవును. ఇది కొంచెం బాధ కలిగించే విషయం. ఇప్పుడు ఈ ఈ స్వాతి ప్రియ గురించి చూసుకుంటే, హ్మ్. తను ఎవరో వరసకి కాని ఎ వ్యక్తిని ప్రేమించింది. అది ఆమోదించరు అనే ఉద్దేశంతోటి హ్మ్. మరి అతను దానిపైన పూర్తి అభ్యంతరం తెలపటము, లేకపోతే ఇంత గందరగోళం చేసుకోవటం ఎందుకు? ఎవరి దారిన వాళ్ళు ఉందామని ఈమె కూడా నిర్ణయం తీసుకుని, ఆ నిర్ణయం మీద నిలబడకపోవటము, ఏదో సంథింగ్ జరిగింది. హ్మ్. అసలెందుకు మనకి మన ఏరియాలో దాదాపు తెలుగు రాష్ట్రాల్లో గావచ్చు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, నార్త్ సంగతి కాసేపు పక్కన పెడితే, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు పక్కన పెడితే, మన దగ్గరున్నదేంటి అంటే, మేనమామని చేసుకుంటారు. హ్మ్. బాబాయిల్ని చేసుకోరు. అవును. అట్లా ఒక వరసుంది. హ్మ్. బావని చేసుకుంటారు. ఇంకది కామన్ అనుకోండి. హ్మ్. మేనమామ, బావ చేసుకుంటారు. అవును. బాబాయి వరుస అయ్యే వాళ్ళని, అన్నయ్య వరుస అయ్యే వాళ్ళని, తమ్ముడు వరుస అయ్యే వాళ్ళని చేసుకోరు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా అవుతారు? రక్త సంబంధీకులవుతారు. హ్మ్. కానీ వాళ్ళ పిన్నిల వైపో, మేనత్తల వైపో, హ్మ్. ఎవరి వైపైనా ఆ చుట్టాల్లో గూడా బాబాయి వరుస అయ్యేవాళ్ళు, అన్నయ్య వరుస అయ్యేవాళ్ళు, తమ్ముడు వరుస అయ్యేవాళ్ళు ఉంటారు. అవును. వీళ్ళ ఇంటి పేరే ఉండక్కర్లా, వీళ్ళ రక్త సంబంధమే కాకపోయినా ఉంటారు. హ్మ్. వాటిని గూడా అంగీకరించరు. వరస కాదు అనేస్తారు సింపుల్‌గా. అవును. ఇప్పుడు సంబంధం సంబంధాలు చూసినప్పుడు ఏ మ్యారేజ్ బ్యూరో ద్వారా వచ్చిందనుకోండి సంబంధం. అప్పుడు ఈ వరుసలు కలిసే విషయం తెలీదు. కానీ ఈ బీరకాయ పీచు లాగినప్పటికి ఏమవుతది? వాళ్ళు వీళ్ళకి చుట్టాలవుతారు. ఆ చుట్టాల వరుస గూడా ఈ ఏ బాబాయ్ వరుసో, అన్నయ్య వరుసో అయిందనుకోండి. వరుస కాదు అని వదిలేసే వాళ్ళున్నారు కొంతమంది. హ్మ్. సరే అది వాళ్ళ వ్యక్తిగతం అనుకోండి. ఇక్కడ ఈ అమ్మాయి ఎంపిక. ఈ అమ్మాయి, ఆ అబ్బాయి ఇద్దరి ఎంపిక. ఓకే. ఈ ఎడబాటుని ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది. హ్మ్. అందుకని ఆత్మహత్య చేసుకుంది. అలాగే ఆ బ్యాంక్ ఎంప్లాయీ గురించి చెప్పాను. హ్మ్. అతను ఈ అమ్మాయిని నిర్లక్ష్యం చేశాడని చెప్పి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు అని చెప్పి రోజు చాలా సేపు మాట్లాడుకుంటారు వాళ్ళు. అంతా కలిపి 23 ఏళ్ల అమ్మాయికి పాపం సూసైడ్ చేసుకుంది. అలాగే ఇంకొక ఘటన ఆహ్, ప్రేమించిన అమ్మాయిని, హ్మ్. భార్య ఉండగా ప్రేమించిన అమ్మాయిని చంపేశాడు ఇష్టపడి. అదే ఈ ఆ చనిపోయిన అమ్మాయి వల్ల ఇంకొక ప్రేమ జంట కూడా ఆత్మహత్య చేసుకుందంట. హ్మ్. అంటే ఇదంతా హ్మ్, ఆహ్, ఏదో అంటారు గదా! ఆహ్, వన్ వే లవ్, టూ వే లవ్ అలాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని. హ్మ్. ఇప్పుడిక్కడ ఏ యాంగిలో అర్థం గావట్లే. అసలు ఎందుకు ఈ ప్రేమ ఇంత ఇంత అవసరమైందా వీళ్ళకి? ఇప్పుడు కొంతమంది మాట్లాడితే
నాకు కూడా ఒక్కొక్కసారి నిర్వేదం వచ్చి ఆ ప్రేమ లేదు, పాడు లేదు, అన్ని అవసరాలే ఒకళ్ళకొకళ్ళకి. కుటుంబ బంధాలు కూడా ప్రేమ బంధాలు లేకుండా అయిపోతున్నాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. అవును. అలాగే ఇప్పుడు చూస్తే మానవ సంబంధాలన్నీ సెల్ ఫోన్ సంబంధాలే, సోషల్ మీడియా సంబంధాలే. ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఇంట్లో మనుషులతో కన్నా ఫోన్‌తోనే ఎక్కువసేపు ఉంటున్నారు అవును మేడం. అని మనకు తెలుస్తుంది గదా! అవును. ఇయన్నీ చూసిన తర్వాత ఇంకా ప్రేముందా అనిపిస్తుంటది ఒక్కొక్కసారి. హ్మ్. కానీ ఒక టెండర్ ఏజ్‌లో, చిన్న ఏజ్‌లో ఒక్కసారి దానిలో పడ్డారంటే, అక్కడ ఏదన్నా దెబ్బ తగిలింది అంటే, దాన్ని తట్టుకోవటం అందరి వల్ల కాదు. హ్మ్. అది ఆహ్, అదే కొంచెం మా మానసికంగా హ్మ్. దృఢమైన మనస్తత్వం లేని వాళ్ళు, హ్మ్. మానసికంగా కాస్త కుంగుబాటు ఉన్నవాళ్ళు, లేకపోతే కాస్త వీక్‌గా ఉన్నవాళ్ళు, వాళ్ళసలు కోలుకోలేరు. ఓకే. కోలుకోలేకపోగా వాళ్ళేం జే వా వా వాళ్ళకి ఏ ఏ కష్టం వచ్చినా ఆ తరువాత దీని దగ్గరికే వస్తది మళ్ళీ. హ్మ్. వచ్చి, 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 వచ్చి. అందుకని ఈ ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే. అసలు నన్నడిగితే ఈ ఈ వయసుల్లోది ప్రేమ కానే కాదు. హ్మ్. ఇది ఒక ఆకర్షణ అంతే. హ్మ్. ఇన్‌ఫాక్చుయేషన్ అంటారు గదా! ఆకర్షణే. ఎన్ని సినిమాల్లో చెప్పండి. ఇది ప్రేమ కాదు ఆకర్షణ అని. ఎంతమంది స్నేహితులు చెప్పండి, టీచర్స్ చెప్పండి, లెక్చరర్స్ చెప్పండి. వాళ్ళకెక్కదు. ఓకే. ఇక అదే ఒక మూర్ఖత్వంలో ఉండిపోతున్నారు. హ్మ్. ఓసారి ఎప్పుడో నేను స్కూల్ పిల్లలకి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కోసం వెళ్తే, ఏడో తరగతి టీచర్ నన్నడిగింది. కొంచెం వీళ్ళకి ఆహ్, లవ్ లెటర్‌లు, లవ్ అఫెయిర్‌ల గురించి కొంచెం వాళ్ళకి ఇవన్నీ ఇప్పుడే గాదు మీకు అని చెప్పండి అని జెప్పి. అంటే నేను ఆశ్చర్యపోయాను. చిన్న పిల్లలు గదండీ అని. అయ్యో! భలే వాళ్ళే వాళ్ళ నోట్ బుక్కుల్లో లవ్ లెటర్‌లు దొరుకుతున్నాయి. ఒకసారి మేమేదో చూడలేదు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి టీచర్‌లు ఏం జేస్తున్నారని మా మీద పోట్లాటకొచ్చారు అని జెప్తుంది ఆ టీచరు. హ్మ్. అయితే వాళ్ళకి మనం ఎన్ని రకాలుగా చెప్పాల్సొచ్చిందంటే, మీకు జీవితంలో పైకి రావాలని ఉందా లేదా? మీరు మీకొక గోల్ ఉందా లేదా? మీరేదైనా సాధించాలనుకుంటున్నారా లేదా? హ్మ్. ఇలా ఆహ్, ఒరిస్సా అమ్మాయి ఒక అమ్మాయి కరెక్ట్‌గా అదే టైంలో సీమా దాసో ఏదో ఉంది పేరు. ఓకే. ఆ అమ్మాయి పరుగు పందెంలో పతకం వచ్చింది. హ్మ్. ఆ అమ్మాయికి. వస్తే ఆ అమ్మాయిని ఏమడిగారంటే హ్మ్. "నీకెవరు నేర్పించారు? నీ నీ గ్రౌండ్ ఎక్కడ?" అని అడిగారు. హ్మ్. "మా పొలమే నా గ్రౌండ్" అని చెప్పింది ఆ అమ్మాయి. హ్మ్. అయితే ఏంటి అంటే వాళ్ళ పొలంలో ఆ అమ్మాయి పనులు చేస్తదంట. ఒక పూట స్కూలుకెళ్తదంట, ఒక పూట పనులు చేస్తదంట. ఓకే. పనులు చేస్తుంటే అక్కడ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పరుగులు పెడుతూ, పెడుతూ ఉంటే తనకెందుకో ఆ పరుగు చాలా సంతోషంగా అనిపించిందంట. ఇంకా హ్మ్. అలా ప్రాక్టీస్ చేస్తా ఉంది. అమ్మాయి పరుగు పందెంలో పతకం వచ్చింది. మొన్న ఏదో గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు ఆ అమ్మాయికి. అత్యున్నతమైన పెద్ద ఉద్యోగం. నాకది కరెక్ట్‌గా గుర్తు రావట్లేదు గానీ. హ్మ్. నేను వాళ్ళకదే చెప్పాను. ఇప్పుడు ఆ అమ్మాయి మీకులాగానే ఇప్పుడు ప్రేమ, గీమ అనుకుందనుకో, అంత పెద్ద లక్ష్యాన్నయితే సాధించగలిగేది గాదు గదా! అవును. ఈ జీవితాలు ఇక్కడే ఆగిపోతాయి గదా! హ్మ్. మీరట్లా కాదు. మీరు కూడా మీకు తగింది. అందరికి పతకాలొచ్చేస్తాయి. అందరూ పరుగు పందాల్లో పీటీ ఉషలయిపోతారని కాదు. కానీ మీకు సాధ్యమైన దాంట్లో మీరొక గోల్ పెట్టుకోండి. ఇప్పుడు ఏడో తరగతి చదువుతున్నారు. ఏడో తరగతిలో క్లాస్ ఫస్ట్ రావాలని కాదు. 90% రావాలని పెట్టుకోండి. అయితే క్లాస్ ఫస్ట్ అవుద్ది. కాకపోతే కాదు. 90% అని పెట్టుకోండి. హ్మ్. మీరు ఎయిత్ క్లాస్‌కెళ్లారు. నేను స్కూల్ పుస్తకాలతో పాటు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదువుతున్నాను అని పెట్టుకోండి. క్విజ్ కాంపిటీషన్స్ ఉంటాయి స్కూల్‌లో. ఆటిలో పాల్గొనండి. లేదు ఆటలంటే ఇష్టమైతే ఆటల్లోకెళ్ళండి. మీరు ప్రతి ఒక్కళ్ళు గూడా చదువే కాకుండా ఇంకొక యాక్టివిటీని తీసుకోండి హ్మ్. అని చెప్పి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అందరూ ఆహ్, క కరెక్ట్ టీచర్ అన్నారు. అంటే ఏడో తరగతి పిల్లలే ఈ ప్రేమ గురించి ఆలోచిస్తున్నారు అంటే, ప్రేమ అనబడే ఆకర్షణలకు లోనవుతున్నారు అంటే, హ్మ్. ఇంక ఈ పెద్ద పిల్లల సంగతి ఏంటి చెప్పండి? అవును. ఇవాళొచ్చిన సోషల్ మీడియాకి, హ్మ్. ఇవాళొచ్చిన ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌కి, ఇవాళొస్తున్న వెబ్ సీరీస్‌కి, హ్మ్. వీట్లికి ఇంట్లోనే సినిమాలు. అవును. మన ఇంట్లో కూర్చొని మనం సినిమాలు చూసుకోవచ్చు. అదేదో గొప్ప అనుకుంటున్నారు. హ్మ్. కానీ అంత దరిద్రం ఇంకొకటి లేదు. ఎందుకంటే బయట సినిమా హాల్‌లో సినిమా బావుంది అంటేనే ఫ్యామిలీతో ఎళ్తారు. బాలేదు అంటే ఎళ్ళరు. ఓకే. ఇప్పుడు అట్లా కాదు గదా!
అది వచ్చి నట్టింట్లో కూర్చుంది. మీరు ఇంట్లో లేనప్పుడు మీ పిల్లలు చూసే అవకాశం ఉంది. ఉంది. మీ ఫోన్ అక్కడ పెట్టుంటే పిల్లలు తీసి ఫోన్‌లో చూసే అవకాశం ఉంది. హ్మ్. ఇవాళ ఇన్ని రకాలుగా ఈ ప్రేమ గురించిన టాపిక్‌లు, ప్రేమ గురించిన సబ్జెక్ట్‌లు, సినిమాలు ఇవన్నీ ఓటీటీల్లో వచ్చేస్తుంటే హ్మ్. పిల్లలకి ఆ 2 అక్షరాలు తప్పితే ఇంకేమన్నా కనిపిస్తుందా అసలు? లేదు మేడం. ఆళ్ళేదో అనుకునేది అదే ప్రేమ అనుకుంటున్నారు. దానికోసమే చచ్చిపోతాం అనుకుంటున్నారు. దానికోసమే చచ్చిపోవాలి అనుకుంటున్నారు. హ్మ్. పైగా నా ప్రేమ కోసం ఇంకొకళ్ళు చచ్చిపోయినా పర్వాలేదని హత్యలు చేస్తున్నారు. ఆ మధ్య చూసాం గదా! ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్, ఒక గర్ల్ ఫ్రెండ్ కోసం ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ కొట్టుకుంటుంటే ఒకడు తెలివిగా ప్లాన్ ఏసాడు. హ్మ్. ఆహ్, ఆ అమ్మాయిని తీసుకొనెళ్ళి ఆ అబ్బాయిని చంపేశాడు. వాడు పార్టీ అనంగానే పాపం అమాయకంగా ఎళ్ళాడు. హ్మ్. ఎళ్తే చంపేశారు, చూసారు గదా! హ్మ్. ఇట్లాంటి ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి ఎక్కడో చోట. అవును. ఈ మొత్తానికి ఫుల్ స్టాప్ పడాలి అంటే ఈ విష సంస్కృతిని, ఈ సినిమాలు, ఈ సో కాల్డ్ ఈ సోషల్ మీడియాని నన్నడిగితే బ్యాన్ జేయాలి. రైట్ మేడం. అసలు నా ఫోన్‌లు అనేవి హ్మ్. 16 ఏళ్ల లోపు వాళ్ళకి ఫోన్ ఇవ్వనే కూడదు. హ్మ్. ఇవాళ ఏడేడేళ్ళ ఏడేళ్ళు, 2 ఏళ్ళు, సంవత్సరం వాడు ప్రపంచం పూర్తిగా కళ్ళు తెరిచి చూడకముందే వాడికి ఫోను అలవాటు చేసేస్తున్నారు పేరెంట్సు. ఇది ఎంత ప్రమాదం చూపిస్తదంటే మీకు ఇంకొక 4, 5 సంవత్సరాలు ఆగండి. ఈ హ్మ్. చిన్న పిల్లలందరూ కాస్త కాస్త పెద్దాళ్ళు అవుతారు గదా! అప్పుడు తెలుస్తది ప్రపంచానికి. ఈ ఫోన్ ఎందుకు వద్దు, వద్దు ఆ డబ్బా ఫోనే నయము అని చెప్పి ఎందుకు అంటున్నాము. హ్మ్. తల్లిదండ్రులు మరీ ముఖ్యంగా డబ్బా ఫోన్‌లే పెట్టుకోండి అని చెప్తుంది అందుకే. అవును. ఈ దరిద్ర ఫోన్‌లో చెండాలం. ఈ చెండాలాన్ని ఇప్పుడు ఆ అమ్మాయి అప్పీల్ చేసుకోవాల్సొచ్చింది. నాన్న నా ఫోన్ చూడొద్దు అని. ఏముండుండొచ్చు అసలు ఆ ఫోన్‌లో? హ్మ్. ఊహకందని విషయమే గదా! అవును మేడం. అంత అవమానం దేనికసలు? హ్మ్. ప్రేమ అవమానాన్ని కోరుకుంటదా? చాలా బాధగుంది మాట్లాడుకోవటానికి. అవును. ఈ ప్రేమ టాపిక్ చుట్టూనే రోజు ఏదో ఒక చోట ఇద్దరో, ముగ్గురో మనకు తెలిసి బలైపోతున్నారు. బలవుతున్నారు. అవును.